అనగనగా ఒక ఊర్లో పరమానందం అనే ఒక పెద్ద వ్యాపారి ఉండేవాడు. ఆయనకు ముగ్గురు ప్రాణ స్నేహితులుండేవారు. పరమానందానికి తన మొదటి స్నేహితుడు అంటే పంచప్రాణాలు. ఆ స్నేహితుడి పేరే సంపద. తెల్లవారిన దగ్గరి నుండి రాత్రి పడుకునే వరకు ఆ స్నేహితుడిని ఎలా పెంచుకోవాలి, ఎలా పోగు చేయాలి అనే ఆలోచనతోనే గడిపేవాడు. ఆయనకు రెండో స్నేహితుడు కూడా ఉన్నాడు. అతడే బంధువర్గం. సమాజంలో తన పరపతి కోసం, బంధువుల మెప్పు కోసం పరమానందం చాలా సమయం కేటాయించేవాడు. ఇక మూడో స్నేహితుడు ఒకడున్నాడు. అతడి పేరు ధర్మం. అంటే మనం చేసే మంచి పనులు. అయితే పరమానందం ఈ మూడో స్నేహితుణ్ణి అస్సలు పట్టించుకునేవాడు కాదు. వయసు అయిపోయాక తీరికగా ఉన్నప్పుడు చూద్దాంలే అని అతన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేసేవాడు. కాలం ఎవరికోసమూ ఆగదు కదా. ఒకరోజు పరమానందానికి యమధర్మరాజు నుండి పిలుపు వచ్చింది. తన ఆఖరి ప్రయాణం మొదలైందని అర్థం చేసుకున్న పరమానందం భయంతో వణికిపోయాడు. ఆ చీకటి మార్గంలో ఒంటరిగా వెళ్లలేక తన ముగ్గురు స్నేహితులను పిలిచి సాయం అడిగాడు. ముందుగా తనకి ఇష్టమైన మొదటి స్నేహితుడి దగ్గరకు వెళ్ళాడు. మిత్రమా, జీవితాంతం నీకోసమే కష్టపడ్డాను. ఇప్పుడు నాతో రావా అని అడిగాడు. దానికా స్నేహితుడు నవ్వి, క్షమించు మిత్రమా, నువ్వున్నంతవరకే నేను నీవాడిని. నువ్వు కన్నుమూయగానే నేను వేరే యజమాన్ని వెతుక్కుంటాను. నీ వెనుక ఒక్క అడుగు కూడా వేయలేను అని నిష్కర్షగా చెప్పాడు. కన్నీళ్లతో రెండో స్నేహితుడైన బంధువుల దగ్గరకు వెళ్ళాడు. మిత్రమా, కనీసం నీవైనా నాతో వస్తావా అని ప్రాధేయపడ్డాడు. బంధువులు విచారంగా చూస్తూ, మిత్రమా, నీమీద మాకు ప్రేమ ఉంది. కాని మేము నీ వెంట రాలేము. శ్మశానం వరకు నిన్ను మోసుకొస్తాం. అక్కడ నిన్ను వదిలేసి మళ్ళీ మా లోకానికి మేము వచ్చేస్తాం అని చేతులెత్తేశారు. పరమానందం దిక్కుతోచని స్థితిలో కుమిలిపోతుండగా వెనుక నుండి ఒక మెత్తని స్వరం వినిపించింది. భయపడకు మిత్రమా, నేను ఉన్నాను. నువ్వు నన్ను పట్టించుకోకపోయినా నేను నిన్ను వదలను. నీ వెంట నీడలా వస్తాను అని. వెనక్కి తిరిగి చూస్తే తను ఎప్పుడూ పట్టించుకోని మూడో స్నేహితుడు ధర్మం నిలబడి ఉన్నాడు. పరమానందం ఆశ్చర్యపోయాడు. నేను నీకోసం ఏమీ చేయలేదే. నా సమయమంతా ఆ ఇద్దరికోసమే వెచ్చించాను కదా అన్నాడు బాధగా. అప్పుడు ఆ మూడో స్నేహితుడు ఇలా అన్నాడు. నిజమే, కానీ నువ్వు తెలియక చేసినా, తెలిసి చేసినా, నువ్వు చేసిన చిన్న చిన్న సాయాలు, పుణ్యకార్యాలే ఇప్పుడు నీ వెంట వచ్చే నిజమైన ఆస్తులు. నువ్వు వెళ్లే లోకంలో నీకు తోడుగా కేవలం నేను మాత్రమే. గుర్తుంచుకోండి, మనం సంపాదించిన కోట్లు మన బ్యాంకుల్లోనే ఉండిపోతాయి. మనం ప్రేమించిన బంధువులు శ్మశానం దగ్గరే వీడ్కోలు పలుకుతారు. కాని మనం చేసిన ఒక్క చిన్న సాయం